ఫ్రెండ్స్, ఏపీ ఇంటర్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారో, అలాగే ఎవరికైతే మార్క్స్ అనేవి తక్కువగా వచ్చాయో ప్రతి ఒక్కరు కూడా రీవెరిఫికేషన్ అదేవిధంగా రికౌంటింగ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో కొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే 1-2 మార్క్స్తో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే కొంతమంది మేము ఫెయిల్ అవ్వమనుకున్న ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు రికౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ ఈ రెండిట్లో ఏదో ఒక దానికైతే ఖచ్చితంగా మీరు అప్లై అయితే చేసుకోండి. అలాగే మార్క్స్ అనేవి తక్కువ వచ్చినా సరే మీరు రికౌంటింగ్ రీవెరిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి ఈ నెల 18 నుండి 24 వరకు అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రికౌంటింగ్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మీ ఏవైతే మార్క్స్ ఉంటాయో అవి ఎక్కడైనా సరే మార్క్స్ అనేవి వేయడం మర్చిపోయారో ఒకసారి కంప్లీట్గా టోటల్ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే రీవెరిఫికేషన్ అంటే మీరు ఏదైతే ఆన్సర్స్ అయితే రాసారో వాటికి మార్క్స్ అనేవి కరెక్ట్గా వేశారా లేదా, కరెక్ట్ మార్క్స్ అనేవి పడ్డాయా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ వెరిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఈ నెల 18 నుండి 24 వరకు అయితే మీరు కాలేజ్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు వాటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ అయితే చేసుకోండి. అలాగే సప్లీకి సంబంధించి కూడా మనకు డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. వాటికి సంబంధించి ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో చేశాను, ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఇస్తున్నాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.